దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. రేపు దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రిజల్ట్ తర్వాత ఎవరు గెలిచినా నేతలు మాత్రం స్వీట్లు పంచుకుంటున్నారు. అయితే ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకునేందుకు స్వీట్ షాప్ యజమానులు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఓ స్వీట్ షాప్ ఐడియాను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత స్వీట్లకు డిమాండ్ ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని భారీగా స్వీట్లు ప్రిపేర్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్ల కోసం రకరకాల గుర్తులతో స్వీట్లు తయారు చేస్తున్నారు. అయితే బెంగాల్లోని చంద్ర అండ్ సన్స్ స్వీట్ షాప్లోని స్వీట్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వివిధ రకాల పార్టీల లోగోలతో పలు రకాల స్వీట్స్ తయారు చేస్తున్నారు నిర్వాహకులు. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల గుర్తులతో రకరకాల మిఠాయిలు తయారు చేశారు. ముఖ్యంగా స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థుల పేర్లతో తయారు చేసిన చాక్లెట్లు, స్వీట్లు నోరూరిస్తున్నాయి. ఫలితాల తర్వాత ఈ స్వీట్స్ కు భారీగా డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి ప్రజలు ఈ స్వీట్లకు ఆకర్షితులవుతున్నారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అతీతంగా సామాన్య ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో స్వీట్ ధర 90 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఒక్కో మిఠాయి తయారు చేసేందుకు 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుందని స్వీట్ షాప్ యజమాని చెప్తున్నారు.